మందకృష్ణ మాదిగ మీడియాతో మాట్లాడారు. లక్ష డప్పులు 1000 గొంతుల సాంస్కృతిక కార్యక్రమానికి అనుమతి నిరాకరించడాన్ని ఖండిస్తున్నామని మందకృష్ణ మాదిగ అన్నారు. దయచేసి సీఎం, డీజీపీ, హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ పునరాలోచించి అనుమతించాలని కోరారు. ఈ సాంస్కృతిక కార్యక్రమాన్ని ప్రభుత్వానికి వ్యతిరేకంగా భావించొద్దు. ఎంఆర్పీఎస్ ఏ రోజు శాంతి భద్రతలకు విఘాతం కలిగించేగా పనిచేయదు. మాదిగలకు వారసత్వంగా వచ్చిన కుల వృత్తి చెప్పులు కుట్టడం ఎప్పుడో మాదిగలకు దూరమైంది. మిగిలింది మాదిగలకు డప్పు వాయిద్యాలు మాత్రమే. అది మాదిగల సాంస్కృతిక వాయిద్యం. మాదిగపల్లిలో కనుమరుగవుతున్న డప్పులు మళ్లీ పునర్జీవం పోసుకోవాలన్న ఉద్దేశంతో ఈ లక్ష డప్పులు 1000 గొంతుకలు కార్యక్రమం చేపట్టడం జరిగిందని మందకృష్ణ మాదిగ వివరించారు. హైదరాబాద్లో నిర్వహించదలపెట్టిన లక్షల డప్పుల మా పుణ్య చప్పుడు, 1000 గొంతుల మా ఉద్యమ గీతాలు, కోట్లాది మంది ప్రజల ఆకాంక్షల్ని దృష్టి పెట్టుకొని ఏదైతే ఒక సాంస్కృతిక ప్రదర్శన చేయాలని తలపెట్టామో ఆ ప్రదర్శనకు అనుమతి నిరాకరించడాన్ని మేము ఖండిస్తున్నాం. నిన్న మాకు లిఖితపూర్వకంగా సమాచారం అందించారు. ఫిబ్రవరి 7న జరగబో ఆ సాంస్కృతిక ప్రదర్శనకు మేము అనుమతి నిరాకరిస్తున్నామని చెప్పడం జరిగింది. దీన్ని నేను కోరుతున్నా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి వినయపూర్వకంగా నేను విజ్ఞప్తి చేస్తున్నా. డీజీపీ గారికి విజ్ఞప్తి చేస్తున్నా. కమిషనర్ గారికి, హైదరాబాద్ కమిషనర్ గారికి కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా. దయచేసి పర్మిషన్ నిరాకరించడాన్ని మీరు రద్దు చేసుకొని పునఃసమీక్ష చేసుకొని ఖచ్చితంగా ఫిబ్రవరి 7న జరగబో